సో హాయ్ నమస్తే అందరికి. సో మనోడు తెలుసు కదా, గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ ఫ్యాన్. చాలా మంది మనోడిని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ అది ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద స్టార్ హీరోలకే తగ్గుతలేదు, కానీ మనోడు కొందరు కొన్నిటి వల్ల బాధ అవుతుంది మనోడికి. సో మనోడు ఒక మంచి ఎంత 50,000తో చెప్పి ఎంత అంటే ఫ్యాన్స్. ఇప్పుడు నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్, మనోడు ఒక రామ్ చరణ్ ఫ్యాన్. సో మేమిద్దరం కలిసి మలిసి ఉంటాం, హీరోలు కూడా కలిసి మలిసి ఉంటాయి. కొన్ని మన ఇంట్లో గొడవలు ఉండవా, వాళ్ళ ఇంట్లో కూడా అందరి ఇంట్లో గొడవలు వస్తాయి. సో మనోడు ఒక మంచి యాక్టర్ అవ్వాలని మనోడికి ఉందంట. సో మీరందరూ మనోడు ఛానల్ ఏమేం ఛానల్స్ ఉన్నాయి? కుమార్ లైఫ్ స్టైల్ అంట. అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ కూడా ఉందా? సో మనోడు మంచి మంచి కంటెంట్ చేస్తారు, ప్రతి ఒక్క హీరోల గురించి మాట్లాడతారు. కానీ మనము నేను కూడా నన్ను కూడా దిగుతారు, నన్ను కూడా ట్రోల్ చేసిన మాత్రం నేను తగ్గలేను. సో చాలా మంది అది పనిగా వచ్చి కొట్టడానికి కూడా వస్తారు, కొట్టడానికి వస్తారు. పోనీ సరే, ఒక పెద్దోడిని ఒక రాజకీయ నాయకుడిని మన రాజకీయంలో ఏదైనా మన ఓటు తీసుకొని మన పని చేయాలి కొట్టడానికి వస్తుంటే దాంట్లో పరిస్థితి ఏం చేస్తానని అదే కదా. అసలు వాడికి పూట గడవది, ఒక పూట పని చేయకపోతే పూట గడవది. నా పరిస్థితి అలాంటి పరిస్థితులు మనం కొట్టడానికి వస్తే, అదేదో మాటలు మాట్లాడిండని ఇట్లా కొడవడానికి వస్తే అది కరెక్ట్ కాదు. అందరు ఫ్యాన్స్ ఆలోచించండి. సో తమ్ముడు చాలా చేసింది ఏంటంటే ఈ గేమ్ చేంజర్ సినిమా బాగా ఆడాలని, ఇది 50,000 కోట్ల 1,00,000 కోట్లు రావాలని చెప్పిన అభిమానులతో చెప్పా. సినిమా ఇంకొద్ది బాగా ఆడాలని, దీని వల్ల 10 మంది చూస్తారని చెప్పిన. కానీ రకరకాలుగా ఏంటంటే రకరకాల ట్రోల్ చేయడం, ఒకరు చేయడం, వీడు నెగిటివిటీ చేస్తున్నాడని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇది నేను అందరినీ గౌరవిస్తాను, అందరు ఇప్పుడు నేను అల్లు అర్జున్ ప్రతి హీరోల గురించి మాట్లాడతాను. నువ్వు రామ్ చరణ్ ఫ్యాను, అంతే. సినిమా మెయిన్లీ సినిమా పిచ్చోడు. నేను కూడా ఒక ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని, మనోడు కూడా ఒక చిన్న యాక్టర్ అవ్వాలనే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా జనాల్లో మాట్లాడితే స్టేజ్ ఫియర్ గానీ మాట్లాడితే మనకు రేపు ఏదైనా అవకాశాలు వస్తాయి, అంతే మాట్లాడి తప్పించుకొని పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలని, గేమ్ చేంజర్ తగ్గాలని కాదు. ఆ ప్రేమ, అతి ప్రేమ వల్ల కొద్దిగా ఏదో దాన్ని ట్రోల్ చేసి వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా తమ్ముడు, నీకు అలాంటి కాల్స్ వస్తే నేను చెప్తున్నా కదా, నాకు మెసేజ్ పెట్టు, పోయి మనం రియాక్షన్ తీసుకుందాం. దానికి ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు, వాడు ఎవడైనా కానీ ఎవరైతే రారు, పరిస్థితి బాగున్నోడే వస్తాడు. అవును, ఆ వచ్చే ఓడు కూడా ఏంటంటే నా వల్ల నువ్వు నీకు డబ్బు ఇస్తాడంటే ఇంకో 10 బిల్డింగ్ కట్టేసి నేనే కాదన్ను, నువ్వు కాస్త డెవలప్ నన్ను కొట్టడం వల్ల నీకు డబ్బు వస్తుందా, సంపాదించు, నువ్వు నీ పేలం పెట్టలో సంపాదించు, మీ తరతరాలు బాగుపడి నేను కాదను. కానీ ఎవరన్నా పాపం ఎవరన్నా రకరకాలుగా అంటే ఫ్యాన్స్ ఏదో అనుకొని ఏదేదో ఫీల్ అయిపోయి వీళ్ళు కొట్టాలి అనుకొని మరి అది పనిగా నా కోసం టైం కేటాయించి మరి నా దగ్గరకు వచ్చి అది చేద్దాం. మీ పనులని ఆపుకొని మీరు నా కోసం రావడం బాగుండాలి అంతే. పని చేసుకుంటే సో మనల్ని కొడితే ఏమొస్తుంది పని చేసేవాడు కొడితే ఏమొస్తుంది. సో మీ వీలైనంత వరకు మీకు ఏదైనా అవకాశాలు ఉంటే తమ్ముడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీకు అవకాశం ఇవ్వండి. మీ పేరు చెప్పుకుంటాడు, ఆయన లైఫ్ లో సెటిల్ అయింది అనుకో, మీ పేరు అరే పలాని అన్న ఇచ్చా, కొడితే ఏమొస్తుంది, పలాని అన్న నన్ను చితకబాదికి పోయిన రా అని చెప్తారు. సో నాకు చాలా కాల్సింది, కానీ నేను దేనికి భయపడ, మనం నిజం మాట్లాడినప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ఎవరైతే ట్రోల్ చేస్తారో ఆ జనాలే నీకు సపోర్ట్ ఉంటది. ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. నా వల్ల ఏదైతే నేనేదో పెద్ద సెటిల్డ్ నేను చేస్తాను కాదు, నేను కూడా నీ లెక్క స్ట్రగుల్ అయ్యేటండి. కానీ నీ ఛానల్ నాకు పంపి సపోర్ట్ చేస్తా. ప్రతి ఒక్కరు మనోడికి కూడా అంటే యాక్టింగ్ అంటే పిచ్చి, మీకు ఏదైనా అవకాశాలు ఉంటే చిన్న చిన్న కామెడీ ఈవెంట్ ఉంటుందా ఏదైనా మాట్లాడడం, మనకు అవకాశం ఇవ్వండి. కానీ ఇంత పేదోడి మీద పోయి అటాక్ చేయడం అది కరెక్ట్ కాదు పద్ధతి అని అంటున్నాడు. సో నువ్వు ఏం చెప్పాలంటే చెప్తాము, మీకు మేమందరం సపోర్ట్ ఉంది. ఫైనల్ చెప్పేది ఒకటే, కష్టపడి ఏ సినిమా హీరో తీసినా ఏ సినిమా చేసినా దాన్ని నేను అభిమానిస్తా, చూస్తా. ఆ సినిమా హీరోకి నేను పెద్ద ఫ్యాన్ అవుతా, ఎందుకంటే సినిమా హీరో కష్టపడి చేస్తాడు. అంతే కదా, సినిమా హీరోలు కానీ ఆర్టిస్ట్ కానీ ఎంత కష్టపడతారో మనందరికి తెలుసు. నేను కూడా దగ్గర మరి చూసా, కాబట్టి వాళ్ళ రెస్పెక్ట్ కి నేను సినిమా ప్రమోషన్ చేయడానికి చెప్పిన తమ్ముడు. ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్ ఇప్పటి నుంచి ఎవరు ఏమన్నారు, ప్రతి హీరో గురించి కంటెంట్లు కానీ కామెడీ వీడియోలు కానీ చేయి ఏమన్నా. అందరు ఇప్పుడు నిజాయితీగా ఉన్నోడికి ఎవరు ప్రజలే అండగా వస్తారు, ఖచ్చితంగా ప్రజలు అండ వస్తారు. నీకు అలాంటి క్రిటికల్ వచ్చినా పోదాం, డైరెక్ట్ ఎక్కడ మాట్లాడదో మనం కూడా కంప్లైంట్ ఇద్దాం. డోంట్ వరీ, నువ్వు మంచి ఛానల్ వీడియో చేయి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మనం ఎవరిని టాపిక్ ని మీద ఫైట్ చేద్దాం. నేను కూడా ఫైట్ చేస్తాను, కానీ వ్యక్తిగతంగా మనం ఎవరిని టార్గెట్ అవ్వాలి, వాళ్ళని తిట్టద్దు. అదే నా మనవి. సో నేను కూడా ఏమైనా తిట్టుంటే నేను కూడా దానికి విమర్శించు, కానీ మన దైవాన్ని మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని గౌరవించి
ఇతరులను కూడా గౌరవించాలి. అది ఒకటి మనం నేర్చుకోవాలి. నేను ఎవరిని తక్కువ చేయను అసలు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా. నాకంటే వయసులో చిన్న అయినా పెద్ద అయినా అన్న అని తెరస్తా. పైన ఎవరు చిన్న సినిమానా పెద్ద సినిమానా ఆ సినిమా బాగాడాలని చెప్తా. ఇందాక కూడా చెప్పినావు తల్లికి వందనం అని, ఆ సినిమా కూడా బాగాడాలని చెప్పావు. అన్ని సినిమాలు బాగాడాలి, అందరూ బాగుపడాలని చెప్తాం అంతే. దానికి ఎవరెవరో రకరకాల వ్యక్తిగతంగా తీసుకొని అంటే నాలంటి వాడి మీద ఏదో ఒకటి చేయాలని తప్ప ఆడ వాళ్ళకి ఒక పేదోడిని ఏదో తొక్కాలని చూస్తారు కానీ ఒక పేదోడు తలుచుకుంటే ఏం చేయాలో అందరికి తెలుసు. సో నువ్వు అలాంటి వరి ఏం కాకు, నీకు అందరు సపోర్ట్ ఉంటారు, అందరు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటారు, నేను ఉంటా, ప్రతి ఒక్కరు ఉంటారు. టెన్షన్ పడకు. మన ఛానల్ ఉంది కుమార్ లైఫ్ స్టైల్ ఛానల్ నాదేనో, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కంటెంట్. ఇంకోటి ఏంటంటే జనాలు ఎప్పుడైనా మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. నువ్వు వాళ్ళకి ఏం కావాలో మనం ట్రై చేయి, ఖచ్చితంగా వాళ్ళే నీకు శబాస్రా అని చెప్పే రోజు వస్తుంది. బాగా చేయి. నాది కూడా సంతోష్ అఫీషియల్ అని సపోర్ట్ చేయండి, మనల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. రైట్.